తెలుసా మీకు ఊసర వెళ్ళి? అది ఒక తొండ, ఒక ఇంకా అడిషనల్ స్పీషీస్ అది ఊసర వెళ్ళి అంటారు దాన్ని. తెలుసా మీకు? తెలీదా? తెలుసా అంటే పిల్లవాడికి. సో ఆ ఊసర వెళ్ళి మాదిరి మనం రంగులు మారుస్తుంటాం. మందిరంలో ఒక రంగు, బయట ఒక రంగు. ఒకరు అంటున్నారు ఈ మధ్య పరిస్థితులు చూసి, అరే వీళ్ళు దే హ్యావ్ ప్రైజ్ లార్డ్ క్లబ్ అంటాం మనం. ఏంది ప్రైజ్ లార్డ్ క్లబ్? ఎందుకంటే మనం ఎక్కడ పెట్టినా ప్రైజ్ లార్డ్ అంటాం కదా. అందుకని ఇతరులు మనల్ని ప్రైజ్ లార్డ్ కబ్బుకు చెందిన వాళ్ళు వీళ్ళు అంటారు. నిజమైన విశ్వాసం ఉండాలి. ఎందుకంటే విశ్వాసం ద్వారా రక్షింపడినాం కదా. అది సామాన్యమైన విషయమా? పాపులమై ఉండగా చచ్చి ఎలాంటి ఆశ లేని పరిస్థితిలో దేవుడు మనకు సజీవులుగా చేశాడు. ఆత్మీయంగా సజీవులుగా చేసి ఆయన మందిరంలోకి తెచ్చినాడు. అంత గొప్ప దేవుడు మనకు సహాయం చేయడా? నా నమ్మకం ఏంటంటే చేస్తాడు. నేను నిరాశపడలే. ఆయన వాడు కీసు లేదంటానే ఒరే ఎట్లా అబ్బా అని ఏడవలే. ఐ న్యూ గాడ్ విల్ హెల్ప్ మీ. అందుకని చెప్పిన పోదాం అని. ఇప్పుడు బండి స్టార్ట్ అయింది. దెన్ ఆ కారులో మా ఆవిడని తీసుకెళ్ళి 4 o'clock in the morning, early morning we reached the hospital and I was crying. ఏడు చేస్తున్నాను ఆనందంతో. దేవుడు ఎంత గొప్పవాడు. మా అత్తమ్మ కూడా ఉండే, జీజాన్ మదర్ జ్ఞానమ్మ గారు ఉండే అప్పుడు. ఆమె అయ్యా జయ దేవుడు మనకు ఉన్నాడని ఆమె ప్రార్థన చేస్తాం. ఎంతో ప్రార్థన పర్వాలేదు. అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేశాం. నెక్స్ట్ డే ఐ వాజ్ బ్లెస్డ్ విత్ ఎ బేబీ గర్ల్. ఆ ప్రసవం కూడా ఎంతో కఠినమైన ప్రసవం. దాంట్లో 2 చనిపోవాల్సి ఉందంట డాక్టర్ చెప్పింది. దేవుడు బ్రతికించినాడు, 2 బ్రతికించినాడు. డాక్టర్ ఉషాని వచ్చి నమస్కారం పెట్టి, అయ్యా దేవుడు మీ దేవుడు అని చెప్పింది. మీ దేవుడు నీ భార్యను పిల్లలను కాపాడినాడు, కావాలంటే పోయి చూడండి అని చెప్తే నేను పోయి చూస్తే అందరూ పడిపోయినారు. అట్లా నా కూతురుని చూశాను, చిన్న కూతురు. ఎంతో ఆనందమైంది. 7th heavenలో ఉన్నట్టు అనిపించింది. ఎంతో కొండల పైన నేను తండ్రిని అయినాను అని ఎంతో సంతోషం వచ్చింది. కానీ చిత్రం ఏంటంటే 18th of June